బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, అయినా అతనికి మంత్రివర్గంలో చోటు లేదన్నారు పాయల్ శంకర్. అయితే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా పాయల్ శంకర్ ఉంటే బాగుంటుందంటూ కూడా సెటైర్లు వేశారు. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కానీ దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. సరే, మా పైన మీరు ప్రేమ చూపిస్తున్న సందర్భంలో మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం, మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుంది అనేది మా వైపు కూడా ఆలోచన ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో, స్వీట్లు పంచుకున్నామో, సంబరాలు చేసుకున్నామో, బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించు ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే.